హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మ్యాగీ రెసిపీని చూపించబోతున్నానండి. మ్యాగీ ఏంటి మాకు తెలుసు కదా, ప్యాకెట్ మీదే ఉంటుంది, అందులో స్పెషల్ ఏముంది అని అనుకోకండి. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నామండి. వెజిటబుల్స్ని యూజ్ చేస్తూ సాసెస్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడూ మనం రెగ్యులర్గా చేసుకునే మ్యాగీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ మ్యాగీ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 ఫ్రెంచ్ బీన్స్ని వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజులో ఉండే క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకుని వేసేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చి బఠానీని కూడా వేసి కొద్దిగా సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 మినిట్స్ పాటు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా దోరగా మగ్గేటట్టుగా కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సాసెస్ అన్ని వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ దాకా వెనిగర్, 1/2 టీ స్పూన్ దాకా సోయా సాస్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ లేదా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా టమాటా సాస్ని కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా టాస్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టి ఇందులోకి 2.5 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 మ్యాగీ ప్యాకెట్స్ చేస్తున్నానండి. 12 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. 3 మ్యాగీ ప్యాకెట్స్కి 2.5 కప్పులు అంటే దాదాపుగా 600 ml దాకా నీళ్లు పోసుకున్నానండి. వాటర్ వేసిన తర్వాత రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా సలసల మరుగుతున్నప్పుడు ఇందులోకి 3 మ్యాగీ ప్యాకెట్స్లో ఉండే నూడిల్స్ని మధ్యలోకి బ్రేక్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ నూడిల్స్ని ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఇవి మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇవి చక్కగా దగ్గరికి సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులోకి మనం మసాలా వేసుకోవాలండి. మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా ఉంటుంది కదా, సో 3 ప్యాకెట్స్కి 3 మసాలా ప్యాకెట్స్ని వేసేస్తున్నాను. మసాలా వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి. అంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా కూడా నూడిల్స్కి పట్టేటట్టుగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా మూత తీసి మనం సాసెస్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజిటబుల్ స్పెషల్ మ్యాగీ మసాలా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు, అంత బాగుంటుందన్నమాట. సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.